నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు మాతృ వియోగం. నారాయణమ్మ మృతి పట్ల తెదేపా నాయకుల సంతాపం. ఘనంగా జరిగిన దేవిశెట్టి చలపతిరావు పుట్టినరోజు వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. వరద బాధితులకు అండగా నిలబడ్డ కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు. నిత్యావసర సరుకులతో పాటు నగదు అందజేత. ప్రత్తిపాటి నారాయణమ్మకు సంతాపం. పాల్గొన్న పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి నారాయణమ్మ కార్డియక్ అరెస్టుతో బుధవారం ఉదయం 11:30 కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య సేవలు పొందుతూ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నారాయణమ్మ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లో ఆమె భౌతిక కాయం వద్ద కుమారుడు ప్రత్తిపాటి పుల్లారావు, బంధువులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించారు. నారాయణమ్మ భౌతిక కాయాన్ని బుధవారం రాత్రి చిలకలూరిపేటకు తీసుకొచ్చారు. నారాయణమ్మ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. అనంతరం గురువారం ఉదయం 10 గంటలకు గణపవరంలోని ఎల్సిటీ కంపెనీలో నారాయణమ్మ అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणी. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచస్త్వం
ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చిగాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునొందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై లెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలను ఆచరించుటైందే నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే.
దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూడును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి. పార్థ, నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలెను. యజ్జదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు దానినే ఇతరులను ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురు లోకమంతయు దానినే అనుసరించును. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. ఆ
అర్జున, నీవునర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్ధము చేయుము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాతనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించనను మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును, ఆయా సమయముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. పట్టణంలోని పెన్షనర్స్ హాల్లో గురువారం ఆధ్యాత్మిక గురువు అభినవ వ్యాసుడు దేవిశెట్టి చలపతిరావు 78వ పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన ఆయన శిష్య బృందం సమక్షంలో అంగరంగ వైభవంగా చలపతిరావు సతీ సమేతంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా కరెన్సీ డబ్బుతో, నాణాలతో భక్తులు, శిష్యులు ఆయనకు తులాభారం చేయగా కాటా ఆయన వైపే మొగ్గు చూపింది. తర్వాత జ్ఞాన సంపదకు నిలయమైన పుస్తకాలు వేయగా ఆయన వైపు కాటా పైకి లేచింది. దీంతో జ్ఞానం ముందు ధనం ఏమాత్రం పని చెయ్యదని రుజువైంది. అందుకే ఆయన జ్ఞాన గురువని, జ్ఞాన ప్రపూర్ణాన్ని కొనియాడుతున్నట్టు శిష్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగబైరు శ్రీహరి, రమణారెడ్డి, భాస్కర్ రెడ్డితో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన చలపతిరావు శిష్యులు, పెద్ద ఎత్తున మహిళా శిష్యులు పాల్గొన్నారు. అనంతరం అందరికీ ప్రేమపూర్వక విందు ఏర్పాటు చేశారు. ప్రియమైన ఆత్మబంధువులకి ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. జ్ఞాన ప్రపూర్ణ చిల్లకలూరుపేట వాస్తవ్యులు శ్రీ దేవిశెట్టి చలపతిరావు గారి 78వ జన్మదినోత్సవం సందర్భంగా 4 రాష్ట్రాల నుంచి, అమెరికా లాంటి దేశాల నుంచి వచ్చినటువంటి సాధకులు అందరూ కలిసి ఈ రోజున
ఈ 78వ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భముగా గురువు గారికి సాధకులందరూ కలిసి తులాభారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జ్ఞాన సంపన్నులైన వారిని ప్రతి జన్మదినోత్సవం సందర్భంగా ఒక్కొక్క ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అవుతున్నది. ఈ సంవత్సరం తులాభారం సంపదలు గొప్పవా జ్ఞానము గొప్పదా అనే కాన్సెప్ట్ మీద ఈ తులాభారాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులకు ఇటువంటి సద్గురువులు మన చిలకలూరుపేట వాస్తవ్యులు అవటం కూడా మనందరికీ ఎంతో సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి హరిమోహన్ శెట్టి గారు ఇచ్చేశారు. కార్యక్రమాలని మన మాస్టర్ భాస్కర్ రెడ్డి గారు కార్యక్రమాలన్నింటి సమన్వయం చేశారు. ఇదంతా కూడా వారి యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా ప్రార్థన. వారి యొక్క బోధనలను వారి యొక్క ప్రవచనాలను కూడా ఈ చిలకలూరుపేట పరిసర ప్రాంతాల వాళ్ళు, చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి విజ్ఞానవంతులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని మా విజ్ఞప్తి. ఎంతో పురుషులైతేనే కానీ జ్ఞానబోధ వినడానికి అవకాశం. ఉపనిషత్తులు భగవద్గీత, ఉపనిషత్తుల సారము, తత్వబోధ, ఆత్మబోధ ఇవన్నీ కూడా మాకు ఉపదేశించారు. చాలా పరిపూర్ణంగా అక్షరం కూడా అర్థమయ్యేట్టుగా, అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పారు. దాన్ని శ్రీ 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 యోగి మహారాజ్ దేవశ్రీ చలపతిరావు గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. గత 30 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సంబంధంగా అనేక ఉపనిషత్, మహాభారత, రామాయణ, భగవద్గీత గ్రంథాల రచయిత, సుమారుగా 100 గ్రంథాలు రచించి అతి సులభమైనటువంటి శైలిలో సామాన్య మానవుడు కూడా అర్థం చేసుకునేటువంటి రీతిలో వేదాంత గ్రంథాలు అన్నింటినీ తర్జుమా చేసేసి జ్ఞానాన్ని ప్రసాదించేందుకు అందరూ ఆ గ్రంథాన్ని చదివి మోక్ష సాధకులు కావాలని చెప్పేసి ఈ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలతో. ఇటీవలి సంభవించిన వరద నేపథ్యంలో సర్వం కోల్పోయిన విజయవాడ పరిసర ప్రాంత వాసులను ఆదుకునేందుకు స్థానిక భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నడుం బిగించింది. గురువారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో విరాళాలు సేకరించింది. సేకరణ పూర్తయిన అనంతరం విజయవాడ వరద బాధితులకు పంపనున్నట్టు ఆ పార్టీ ఏరియా కార్యదర్శి నాగబైరు సుబ్బాయమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పేలూరు రామారావు, తాళూరు బాబురావు, తన్నీరు వెంకటేశ్వర్లు, బొంత భగత్ సింగ్ తో పాటు పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. వారికి తమ యొక్క పెద్ద మనస్సుతో ఉరిమి రాళాలిచ్చి ఆదుకోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాం. సోదరులారా, చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలని కాదు, చిన్న మనసు, పెద్ద మనసుతోటి మనం పేద బలహీన వర్గాల వారిని ఆదుకోవచ్చు. చిన్నపిల్లలు అనేక రోజులుగా ఆహారం లేక, ఉండటానికి ఇల్లు లేక, మరి కట్టుకోవడానికి బట్టలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలైతేనేమి, స్వచ్ఛంద సంస్థలైతేనేమి, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడాను, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడాను స్పందించి విజయవాడలో ఎవరైతే ఈ వరద ముంపుకి వరద బాధితులు ఉన్నారో వాళ్ళని త్వరగా కోలుకునే విధంగా ఆర్థికంగా వాళ్ళకు సహకారం అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మానవత్వంతో స్పందించి విజయవాడలో ఎవరైతే ఇంకా ఆ వరద ఉధృతి నుంచి, ఆ యొక్క సమస్యల నుంచి కోలుకైనటువంటి ప్రజలకు సహాయం చేసేదానికి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ యొక్క విరాళాల సేకరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మానవత్వంతో స్పందించి మనం ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి, 10 రూపాయల కానించి ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఆహార రూపంలో కానివ్వండి, బట్టల రూపంలో కానివ్వండి, ఇంకా మరి ఇతర వాళ్ళ అవసరాల దృష్ట్యా నిత్యావసరాల రూపంలో వాళ్ళకు అందే విధంగా ఈరోజు చిలకలూరుపేటలో విరాళాలు సేకరణ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి విరాళాలు మానవత్వంతో అందించవలసిందిగా. విజయవాడ పట్టణంలో
వరద వచ్చి ఎంత బాధపడుతున్నారో విజయవాడ పట్టణ ప్రజలందరూ కూడా. అనేక కాలనీలన్నీ కూడా నడుముల లోతులో ఉండి 4-5 రోజుల నుంచి ఈ రోజు కూడా కొన్ని కాలనీలో నీళ్లు పోలేదు. కనుక మనం అందరం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో చందాలు వసూలు చేసి చిలకలూరుపేట ప్రజలందరూ కూడా విరివిగా విరాళాలు ఇచ్చి ఆ వరద బాధితులు ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మండప సంఘం ఆధ్వర్యంలో శాసనసభ్యులు పుల్లారావు మాతృమూర్తి మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ధైర్యం ఇవ్వాలని భగవంతుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి, లాలు దాదా సాహెబ్ సేవా సమితి అధ్యక్షులు సిద్ధాంతి కరీముళ్లతో పాటు పలువురు సంఘ సభ్యులు ఉన్నారు. నారాయణమ్మ గారు మృతి చెందడం చాలా బాధాకరం. వారి మృతికి ఎందరో నాయకులు వచ్చి సంతాపం తెలపడం జరిగింది. ఆమె హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినది. బుధవారం ఉదయం 11:45 ఆమెని ఈరోజు అంటే బుధవారం రోజే 8:30 చంద్రపేటకి తీసుకురావడం జరిగింది. ఆ చిలకలూరుపేట పట్టణంలో పార్టీ నాయకులు, కౌన్సిలర్స్, మెయిన్ నాయకులు అందరూ కూడా వచ్చి ఆమెకి ఘనంగా నివాళులర్పించారు. అలాగే నర్సాపేట ఎమ్మెల్యే గారైనటువంటి అరవింద్ బాబు గారు వచ్చి పుల్లారావు గారికి దగ్గర ఉండి అవైపించి ఇంకేం పర్వాలేదని చెప్పి సంతాపం తెలియవచ్చారు. అలాగే మా కళ్యాణ మండపం తరఫున మేమందరం కూడా పోయి ఆమెకి ఘనంగా నివాళులర్పించి మేము రావడం జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటలకి ఆమె అంతిమయాత్ర బయలుదేరింది. అంతిమయాత్రలో చాలా మంది నాయకులు పాల్గొన్నారు. వారి కుటుంబానికి, వారి బంధువులకి అందరికి కూడా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధి ఎంపీ నిధులు ఇతోధికంగా కేటాయించనున్నట్టు ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మండల టీడీపీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని శాలిపేట దామర్ల కొండయ్య వీధిలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద బుధవారం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పిల్లలు ప్రత్యేకంగా నేర్చుకున్న కూచిపూడి నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం టీడీపీ నాయకులు, విగ్రహ ఏర్పాటు సభ్యులు దామర్ల మనోహర్ మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.